జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వార్తలోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు తరలి వెళ్లి మొక్కులు తీర్చుకున్న భక్తులు. రేపు సోమవారం నిజామాబాద్ నగర నూతన కార్పొరేషన్ కమిటీ సమావేశం. నూతన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక. నగర మున్సిపాలిటీలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, కమిషనర్ దిలీప్ కుమార్. పరమశివుని ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి పథానం ముందుకు సాగాలి. శ్రీ మచిలేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామి ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి వేడుకలు. ప్రత్యేక అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. మాయను జయించినప్పుడు భగవంతునికి దగ్గరవుతారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో 3వ రోజు శివపురాణం ప్రవచన చేసిన అరుణాచలం శ్రీ వాసుదేవ్ గురూజీ. సిరికొండ శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు. మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆనవాయితీనే సాంప్రదాయంగా కొనసాగించిన ఓ తెగకు చెందిన భక్తులు. బోధన్ శ్రీ చక్రేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు. పాల్గొని పూజలు చేసిన సిపి సాయి చైతన్య. నీలకంఠ జర మా బాధలు చూడండి. ఎండలో ఎండకు దాహానికి గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల తీవ్ర ఇబ్బందులు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలో ఉంటారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం. నిజామాబాద్ నగరంలో శివాలయాలలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు. శ్రీ మచిలేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబీకులు ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీ మచిలేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, భక్తులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సౌభ్రాతృత్వం కోసం మహేష్ కుమార్ గౌడ్ ప్రార్థనలు చేశారు. మహాశివరాత్రి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక శక్తిని నింపాలని, సమాజంలో ఐక్యతను పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. నందిపేట శ్రీ కేదారానంద స్వామిజీ ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. భారీగా భక్తులు తరలివచ్చారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ కేదారేశ్వర స్వామీజీకి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన భారీ శివలింగానికి, బాలలింగాలకు భక్తుల చేత గంగా జలంతో అభిషేకాలు నిర్వహించారు. బిల్వపత్రాలు సమర్పించిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ కేదారానంద స్వామీజీని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా బోధన్ శ్రీ చక్రేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. సిపి సాయి చైతన్య పాల్గొని పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా నగర్ శివార్లోని బోధన్ శ్రీ చక్రేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సిపి సాయి చైతన్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైన నీలకంఠేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, నిషి పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. ఉదయం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు వారి సౌకర్యార్థం క్యూ లైన్లు పోయిన చల్వ పందిళ్ళు వేయించడం జరిగింది. అలాగే వారి సౌకర్యార్థం మంచినీరు, మద్య ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కమిటీ వారి ఆధ్వర్యంలో పోలీసు వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అందరూ సోమవారం నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశం దృష్ట్యా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక సమావేశానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలలో కూడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా స్పెషల్ మీటింగ్కు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరగకుండా ఆయా మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. కాగా ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం అవుతుందని, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం 12:30 మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మాయని జయించినప్పుడే ఆత్మ గురించి తెలుసుకోగలుగుతారని అరుణాచలంకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ వాసుదేవ్ గురూజీ బోధించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అరుణాచలంకు చెందిన వాసుదేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వాసుదేవ్ గురూజీ శివపురాణం ప్రవచనం చేశారు. కౌల్పూర్కి చెందిన గండ్ర ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ శివపురాణంకు భక్తులు భారీగా తరలివచ్చారు. గత 3 రోజులుగా శివపురాణంను శ్రీ వాసుదేవ్ గురూజీ వివరించారు. శివతత్వం పొందాలంటే ఏమి గుణాలు ఉండాలని చెప్పారు. మాయ అనే ప్రపంచంలో ప్రజలు కలియుగం వైపు ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాయను జయించినప్పుడే భగవంతునికి దగ్గర అవుతారని చెప్పారు. ఈశ్వరుడు ఒక మాట చెప్పాడంటే సంపూర్ణమైన నమ్మకంతో వాళ్ళు ఉండేవాళ్ళు. సంపూర్ణమైన నమ్మకంతో రాజుకు అప్పటికి కూడా ఒక సందేహం, ఈయన చూడడానికి ఇలా దరిద్రుడిలా ఉన్నాడేమో, కానీ ఎక్కడో నాకు తెలియకుండా ఒక మందిరం కట్టాడేమో, మరి ఆ మందిరం చూడాలన్న ఆసక్తి రాజుకి ఇంతింత పెరుగుతూ ఉన్నది. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద వసతులు సరిగా లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు ప్రతి ఏడాది భక్తులు పోటెత్తుతారు. అందులో భాగంగా ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా తరలి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1/2 కిలోమీటర్ మేరకు లైన్ ఉండడంతో భక్తులు ఎండలో ఎండి మండిపోయారు. అలాగే తాగడానికి మంచినీళ్లు సైతం లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు, షుగర్, బీపీ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ నిర్వాహకులు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు వారిపై మండిపడ్డారు. అలాగే వాహనదారులకు పార్కింగ్ కూడా కష్టంగా మారింది. రానున్న పండుగలకు అయినా భక్తులను దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలు కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఇప్పుడు కొత్తగా కార్పొరేటర్ అని వస్తే కొంచెం ఇది రేకుల షెడ్ వేయాలని మాకు విజ్ఞప్తి. తోడు ఇక్కడ 7 దాకా వేస్తే మంచిగా ఉంటుంది. ఆడవాళ్ళు ఉంటారు కదా, పాపం ఎండ కొడుతుంది, అంతా అందరికి కాళ్ళు కాలుతున్నాయి, పిల్లలకు అట్లా అంతా మంచిగా వేస్తే మంచిగా. ఆయన చైర్మన్ ఏం చేస్తున్నాడో ఏమో. సరే.
హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగ్ బండార్ నిర్వహించి సేవాలాల్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యాలయంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, పలువురు బంజారా పూజారులు, జాగృతి బంజారా నాయకులు పాల్గొన్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి అనేక దురాగతాలు చేస్తూ మన యావత్ బంజారా లంబాడా ట్రైబ్ నంతా కూడా క్రిమినల్ ట్రైబ్ అని రాస్తే ఖడ్గమెత్తి పోరాటం చేసిన మహా దేశభక్తుడు సేవాలాల్ గారు. అందుకే ఇవాళ వారి జయంతి సందర్భంగా మా బంజారా తల్లుల సాక్షిగా, మా బంజారా అన్నదమ్ముల సాక్షిగా, మా బంజారా గురూజీల సాక్షిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, సేవాలాల్ గారి మీద పాఠ్యాంశం అనేటటువంటిది రాష్ట్రంలో కాదు దేశంలో ఉండాలి, ఇక్కడ కాదు దేశంలో ఉండాలి. కుర్నపల్లి గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయం ముస్తాబైంది. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయం చుట్టూ భక్తుల రద్దీని నియంత్రించేందుకు గేట్లను ఏర్పాటు చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సర్పంచ్ పరిగి సాయిలు, పెద్దలు హనుమంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గంగారెడ్డి, సంజీవ్ కుమార్, సాయిలు, గంగారం తదితరులు ఉన్నారు. ఈరోజు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రాత్రి 12 గంటలకి పుష్పరథం ఊరేగింపు వస్తుంది. రేపు అన్నసత్రము, బుధవారం నాడు శివ కళ్యాణము, అన్నసత్రము, గురువారం నాడు పెద్దరథోత్సవం, అన్నసత్రము, శనివారం నాడు శావ ఊరేగింపుగా పోయి చెల్లవరి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో కమ్మర్పల్లి మండలంలోని శైవ క్షేత్రాలు మారుమోగాయి. మహాశివరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉప్లూరులోని శ్రీ బాలరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాగరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు బాలరాజేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం నుండే ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ఇతర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. మహారుద్రాభిషేకంలో స్వామివారి శావ ఊరేగింపులో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆలయంలోనే శివరాత్రి జాగరణ చేశారు. భక్తులు సోమవారం ఉదయం మరోమారు బాలరాజేశ్వరుడిని దర్శించుకుంటారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్న వితరణ కార్యక్రమంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్షలను విరమించి స్వస్థలాలకు వెళ్తారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యల్ల గణపతి తెలిపారు. మా మహాశివరాత్రి జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వెలిసినటువంటి మహాశివుడు స్వయంభూగా వెలిసిన స్వయంభూడు లింగంగా వెలిసినటువంటి శివుడు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు బొట్టు పెట్టి ఎండలో ఇబ్బందులు పడుతున్న భక్తులకు నీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మల్లారం లింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా నగర శివారులోని మల్లారం లింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నాలేశ్వర్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఈ గ్రామం మొత్తం ఎస్ఆర్ఎస్పి ముంపు ప్రాంతంలో కలిసిపోయినప్పటికీ ఆలయం మాత్రం భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతోంది. వేములవాడలో కొలువైన శివయ్య, అలాగే ఈ నాలేశ్వర్లో కొలువైన శివయ్య రూపాలు ఒకటే కలిగి ఉండటంతో నాలేశ్వర్లో వెలిసిన
ఈ శివయ్యను అన్నగా వేములవాడలో వెలిసిన శివయ్యను తమ్ముడిగా కొలుస్తారని ఈ గ్రామస్తులు చెబుతున్నారు. గోదావరి నది తీరన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన ఈ ఆలయానికి భక్తులు మహారాష్ట్రతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు తదితర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వేములవాడ ఆలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా కోడె దూడలను తిప్పడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ భక్తులు తమ కోరిన కోరికలు తీర్చు శివయ్య అంటూ కోడె దూడలను వదిలి మొక్కుకోవడం ఆనవాయితీ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాలేశ్వర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లను నిర్వహించారు. ఆదివారం రోజున సాయంత్రం శావ మూర్తులతో ఊరేగింపుగా మందిరానికి తీసుకువెళ్లి ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయడం జరుగుతుంది. అలాగే మరుసటి రోజు సోమవారం అన్నదాన కార్యక్రమం మరియు సాంస్కృతిక కార్యక్రమాలను జాతరను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మనేద సురేష్, ఆర్మూర్ గంగాధర్, సుంకరి రాజు, భోజారం భోజేందర్, దశ, సంజీవ్, కొండయ్య, రాజేందర్, లక్ష్మణ్, జనార్దన్, లిఫ్ట్ చైర్మన్ పుప్పాల భోజన్న, మాజీ సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, మాజీ సర్పంచులు త్యాగసరీన్, మగ్గరి నరసింహరావు, యువజన సంఘం అధ్యక్షుడు చిన్నదొడ్డి ప్రవీణ్, సందుల దేవన్న, సంజీవ్, రమేష్, పోతన్న, లింగారెడ్డి, గణేష్, పసుల ప్రవీణ్ గ్రామస్తులు ఉన్నారు. గత 5,000 సంవత్సరాల క్రితము స్వయంభూలింగంగా వెలిసినటువంటి ఈ శివలింగము అన్నగా వేములవాడ రాజన్న తమ్ముడుగా గుడి చూడమంటే గుడిలోనే అక్కడ వేములవాడలో అక్కడనే కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సాంప్రదాయ ప్రకారము కోడె లేగలు ఇడవడం జరుగుతుంది. కోరుకున్న ఈ శివయ్య ఆశించిన విధంగా కోరుకున్నటువంటి ఏ కోరికైనా కానీ భక్తి శ్రద్ధలతో కోరిన వారికి పాడి పంటలతో, ఆరోగ్యాలతో, అదేవిధంగా ఐశ్వర్యాలతో పిల్లలు ఎక్కడ వెళ్ళినా కానీ ఈ శివయ్య ఆశులతో ఉన్నటువంటి విద్యావంతులు, ధనవంతులు, గుణవంతులు ఈ శివయ్యని కోరుకున్నట్లయితే ఏది కోరుకున్నా కానీ మొక్కుబడి చెల్లించినట్లయితే అనుకున్నది. రెంజల్ మండలంలోని వెల్కటూర్ గ్రామంలో గల పార్వతీ రాజరాజేశ్వర ఆలయంలో శివ కళ్యాణ అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి పురస్కరించుకొని వెల్కటూర్ గ్రామంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఉత్సవాలు భాగంగా ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శివపార్వతుల కళ్యాణంలో గ్రామస్తులు దంపతులుగా పాల్గొని అంగరంగ వైభవంగా వేద మంత్రాల మధ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు పురోహితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆలయంలో శివపార్వతుల కళ్యాణం మరియు శివరాత్రి మరుసటి రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆనవాయితీగా వస్తుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, పురోహితులు తదితరులు ఉన్నారు. జరిగేటువంటి ఒక కార్యక్రమంలో మొదటి రోజు గణపతి పూజను ఆరంభం చేసుకొని ఈరోజు మహాశివరాత్రి రోజున ఉదయము 4 గంటలకు సుప్రభాత సేవ, అంతేకాకుండా పంచామృత రుద్రాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క మహోత్సవంలో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవము, అంతేకాకుండా ఈరోజు సాయంత్రం రథహోమము, రథబలి ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రాచీన కాలం నుండి ఈ యొక్క దేవాలయంలో ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. నగరంలోని సుభాష్ నగర్లోని రవి పబ్లిక్ స్కూల్ 41వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. నగరంలోని కేసీఆర్ కాలనీలోని ఎస్ఎస్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, వేద ప్రకాష్, జిల్లా స్పోర్ట్స్ అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యం ఆకట్టుకుంది. ఇతర తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్స్లు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కాటిపల్లి మహేందర్ రెడ్డి, కరస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి, కార్యదర్శి అల్లె శ్యామ్ కుమార్, ప్రిన్సిపల్ నీరజ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు పోటీలో ఉంటారని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో వచ్చిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా వారు పోటీ చేయలేదు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కవిత అనుచరులు పలు మున్సిపాలిటీల్లో
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాగా త్వరలోనే రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారని ఆమె స్పష్టం చేశారు. అయితే ఏ గుర్తుపై పోటీ చేస్తామనేది ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొంటూ కవిత రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపారు. ఈ ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికల వేళ క్షేత్రస్థాయి రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. సాంస్కృతిక సేవా కార్యక్రమాలకే పరిమితమైన తెలంగాణ జాగృతిని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించడం ద్వారా తన రాజకీయ వ్యూహాన్ని కవిత మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం పార్టీ ప్రచారం కోసమే కాకుండా స్వతంత్ర శక్తిగా గ్రామ స్థాయిలో క్యాడర్ను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ అడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రధాన రాజకీయ పార్టీల సమీకరణలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. గన్నారం శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, యజ్ఞం వైభవంగా నిర్వహించారు. ఇండల్వాయి మండలం గన్నారం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం శివరాత్రి వార్షికోత్సవంలో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శివ ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు శివరాత్రి పురస్కరించుకొని 4 గంటల నుండి శివాలయంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు వచ్చి అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గన్నారం శివాలయం ఉత్సవాలలో భాగంగా గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి పురస్కరించుకొని గన్నారం శివాలయంలో చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా భారీ ఎత్తున వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఉదయం 3 గంటల నుండి భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. నవీపేట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నాయకులు ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు బాధవత్ గణేష్ మరియు సంఘం నాయకుల ఆధ్వర్యంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గ మార్గంలో బంజారాలు నడుచుకోవాలని, చెడు వ్యసనాలను వదిలేసి ఉన్నత విద్యను అభ్యసిస్తూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ అంబర్ సింగ్, మంగీలాల్, పరశురాం, వార్డు మెంబర్ ప్రేమ్ సింగ్ నాయక్, రమేష్, కైలాస్, కిరియా తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి 287వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన వాళ్ళందరూ మా తోటి బాడీలో అందరూ సహకరించారు. అట్లాగే మా సేవాలాల్ మార్గము చాలా పవిత్రమైన మార్గము. ఏదైతే మా బంజారాలు ఇవాళ ఇంత జాగృతి ఉన్నారంటే అది సేవాలాల్ గ్రూప్. మంగళపాడు గ్రామంలో వారం రోజులుగా భగీరథ నీరు రావడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందారు. ఎడపల్లి మండలంలోని మంగళపాడు గ్రామంలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు అందడం లేదు. దీనితో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని ప్రధాన నీటి ట్యాంకు అనుబంధంగా ఉన్న పైప్ లైన్ పగిలిపోవడంతో నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులు గడిచినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాగునీటి ఇబ్బందులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు జిల్లా కేంద్రంలోనే ఉండి పర్యవేక్షిస్తుండటంతో మరమ్మత్తు పనులు మందగించాయి. మిషన్ భగీరథ కింద పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది తమ చిత్తానుసారం విధులు నిర్వహిస్తుండటంతో పనులు పూర్తిగా అవడం లేదు. ఇప్పటి వరకు పై స్థాయి అధికారులు గ్రామానికి రాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంట పొలంలోని బోరు మోటార్ల ద్వారా తాగునీటిని తెచ్చుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి తాగునీటి ఎద్దడిని నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాకు 5 రోజులే నీళ్ళు వస్తలేవు. ఇక్కడ మస్తు బాధ అవుతున్నది నీళ్ళ గురించి. ఓళ్ళు పట్టించుకుంటలేరు. ఎట్లయితుంది ఏం కథ ఇది? మాకు నీళ్ళు లేక మా ఇది రోడ్కే ఉంది నీళ్ళు, నల్లలు లేవు, ఏం లేవు. చందూర్ అల్లమ్మ ప్రభు శివాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చందూర్ మండలంలో అల్లమ్మ ప్రభు శివాలయం
శివరాత్రి వార్షికోత్సవంలో భాగంగా అల్లామా ప్రభు కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లామా ప్రభు కమిటీ ఆధ్వర్యంలో శివ ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు శివరాత్రి పురస్కరించుకొని 4 గంటల నుండి శివాలయంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తులు వచ్చి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అల్లమా ప్రభు శివాలయం ఉత్సవాలలో భాగంగా మాజీ సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి పురస్కరించుకొని చందూర్ శివాలయంలో చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా భారీ ఎత్తున వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ వీడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ మాధూరి మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ కర్లం సాయిరెడ్డి, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అల్లమ్మ ప్రభు గుడి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి భక్తులందరూ పెద్ద ఎత్తున ఇచ్చేసి స్వామివారిని కొలుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. శివపార్వతుల కళ్యాణంతో పాటు రేపు ఉదయం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఉపవాస దీక్ష పరులందరికీ. అదే రకంగా ఇక్కడ అల్లమ్మ ప్రభు ఆలయం నిర్మాణమైన తర్వాత శివస్వాములు కానీ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల చందూరే కాకుండా ఈ చందూరు మండలమే కాకుండా వివిధ గ్రామాల నుంచి సిరికొండలో లొంక రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ తెగ ప్రజలు సాంప్రదాయాన్ని కొనసాగించారు. సిరికొండ శివరాత్రి అనగానే గుర్తుకు వచ్చేది అభిషేకాలు, పూజలు, ఉపవాసాలు, జాగారం. అయితే దీనికి భిన్నంగా శ్రీ లొంక రామలింగేశ్వర పుణ్యక్షేత్రంలో శివరాత్రి పర్వదినం రోజు శివునికి ఒక తెగకు చెందినవారు మాంసమే నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. తమ పూర్వీకుల నుండి శ్రీ లొంక రామలింగేశ్వర పుణ్యక్షేత్రానికి శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడికి వచ్చి యాటలను కోసి శివునికి నైవేద్యంగా మాంసాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకోవడం, తల నీలాలు సమర్పించడం వలన వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని ఈ తెగ ప్రజల విశ్వాసం. అందువల్లనే శివరాత్రి రోజు మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం తమ పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయమని తెలిపారు. రేపటి సోమవారం 16వ తేదీ నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ సోమవారం నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. నగరంలోని నెహ్రూ పార్కులో గల శంభుని గుడిలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్క్ ప్రాంతంలో ఉన్న స్వయంభూ లింగేశ్వరాలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. వివేక్ నగర్ తాండా గ్రామ పంచాయతీలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జక్రంపల్లి మండల పరిధిలోని వివేక నగర్ తాండా గ్రామ పంచాయతీలో బంజారుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని మండల బంజారా భవనంలో అలాగే వివేక నగర్ తాండాలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వివేక నగర్ తాండా వాసు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుడు అందరికీ మంచి చేయాలని, పాడి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ఇంటికి ఒకరు చొప్పున దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోజీరాంతో పాటు మండల మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్, ఉప సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్లు కార్బరి శంకర్, వార్డు సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. चर्चा करता आपण गव्हर्नमेंट लेवलर मैं छलगोन मोठे म्हणजे भावताडी आणि शोभार नामेचे आज शल्वोदिरंग प्रकटन कर्म सेवा शल्वोदिरंग प्रकटिంచాలని చెప్పేసి మా శివాలాల్ మహారాజ్ జయంతిని ఈ ఆల్ ఇండియా బంజారా మా గవర్నమెంట్ ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నా గానీ మా గవర్నమెంట్ శోభార్ కిసాన్ నగర్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని
శ్రీరామ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరికొండలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ లొంకా తాండాలో భోగ్ బండర్ నిర్వహించి 287 సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బంజారాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, బంజారాల అభివృద్ధికి మరియు కలిసికట్టుగా ఉండేందుకు అనేక సేవలను చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయన చూపిన అడుగుజాడల్లో బంజారాల అందరం మమేకమై అభివృద్ధిలో నడుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా తాండావాసులు పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ యొక్క అడుగుజాడలో మేము మా సేవాలాల్ మహారాజ్ చెప్పిన జయంతిని మేము అందరం మా బంజారాల సాంప్రదాయ పండుగ కాబట్టి, మా మహారాజ్ యొక్క ఆదర్య ధైర్యం దేవుడు కాబట్టి మేము అందరం ఈ మహారాజ్ యొక్క సేవాలాల్ జయంతిని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మా తాండాల ప్రతి ఒక్క సేవాలాల్ మహారాజ్ గుడి కట్టుకున్నారు కాబట్టి అందరం కలిసికట్టుగా మేము ఆ చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలిసి మేము అందరం కలిసి ఈ పండుగను భోగ్ బండారు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న జరుపుకుంటాం. సేవాలాల్ మహారాజ్ యొక్క నిర్మల్ పట్టణంలో ధర్మశాస్త్ర యూత్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలోని అన్ని శివాలయాల్లో నీటి పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కదిలే పాప హరేశ్వర ఆలయంలో మన యూత్ తరపున ఉచిత నీటి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సోమవారం నాడు నిర్మల్ పట్టణంలో పలు ఆలయాల్లో నిర్వహించే అన్నదాన కార్యక్రమాల వద్ద మన యూత్ తరపున ఉచిత నీటి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లాలో వేకువజాము నుంచే పలు ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయాలు శివునికి అభిషేకాలు నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్ని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అన్ని శివాలయాలతో పాటు కదిలి పాప హరేశ్వరాలయం, బూరుగుపల్లి శివాలయం తదితర ఆలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగర్ శివారులోని నాగారంలో గల నీరగొండ హనుమాన్ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పబ్లిక్ ఎట్లా వస్తుందో, భక్తులు వస్తారో లేదో అని మేము తోడం భయం చెందినాము. అయినా కానీ భగవంతుని కృపతోని అధిక సంఖ్యలో అనుకున్న దానికంటే ఎక్కువ భక్తులు వచ్చారు. ఇదే విధంగా మా కళ్యాణం కూడా అందరూ భక్తులు వచ్చి స్వీకరించి కళ్యాణాన్ని చూసి ప్రతి ఒక్క భక్తుడు ఆశీర్వాదం, ఆంజనేయ స్వామి, మా శివన్న వాళ్ళకి ఆశీర్వాదం వచ్చిన ప్రతి ఒక్క దంపతులకు ఆశీర్వాదం ఇవ్వాలని మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు తరలి వెళ్లి మొక్కులు తీర్చుకున్న భక్తులు. రేపు సోమవారం నిజామాబాద్ నగర నూతన కార్పొరేషన్ కమిటీ సమావేశం. నూతన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక. నగర మున్సిపాలిటీలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, కమిషనర్ దిలీప్ కుమార్. పరమశివుని ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి పథానం ముందుకు సాగాలి. శ్రీ మచిలేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పూజలు చేసిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామి ఆధ్వర్యంలో ఘనంగా శివరాత్రి వేడుకలు. ప్రత్యేక అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు.
మాయను జయించినప్పుడు భగవంతునికి దగ్గరవుతారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో 3వ రోజు శివపురాణం ప్రవచన చేసిన అరుణాచలం శ్రీ వాసుదేవ్ గురూజీ. సిరికొండ శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు. మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆనవాయితీనే సాంప్రదాయంగా కొనసాగించిన ఓ తెగకు చెందిన భక్తులు. బోధన్ శ్రీ చక్రేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు పాల్గొని పూజలు చేసిన సిపి సాయి చైతన్య. నీలకంఠ జర మా బాధలు చూడండి. ఎండలో ఎండకు దాహానికి గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల తీవ్ర ఇబ్బందులు. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలో ఉంటారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం. నిజామాబాద్ నగరంలో శివాలయాలలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.